హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఆల్ ఇండియా కోటా మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అయిపోవాలి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఒక రివైజ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఎంబీబీఎస్ క్లాసులు ఎప్పుడు జరుగుతాయో కూడా ఇచ్చారు. సో మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందా, అసలు యాక్చువల్గా ఎందుకు షెడ్యూల్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఇలానే జరుగుతుందా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఈ పర్టికులర్ వీడియోలో రిప్లై ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియోస్ మీకు నచ్చుతుందే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా క్విక్ అప్డేట్ ఉంటే అడగండి. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947222 అనే నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇంకెవరైనా తెలంగాణ వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే తెలంగాణకు సంబంధించిన మేనేజ్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ అనేది ఈరోజు లాస్ట్ ఉంది, చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో మనకు ఇది థర్డ్ టైం ఆల్ ఇండియా కోటా షెడ్యూల్ అనేది రివైజ్ అవ్వడం. సార్ ఎందుకు సార్ ఇలా రివైజ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ అవుతుందా అంటే, ఒక షెడ్యూల్ని ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం, ఆ షెడ్యూల్ని ఫాలో అవ్వడం అనేది కుదరకపోవచ్చు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా ఎంసీసీతోని ప్రతి స్టేట్ కౌన్సిలింగ్ అనేది మ్యాప్ అవ్వాలి, అది అవ్వదు. కొన్ని కోర్టు కేసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లాస్ట్ ఇయర్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్లో ప్రాబ్లం వచ్చి కొంచెం లేట్ అయింది. తెలంగాణలో 33G మీద కేసు ఉండి లేట్ అయిపోయింది. సో దానివల్ల ఏమైందంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ని తెలంగాణ ఫస్ట్ రౌండ్ అనేది మ్యాచ్ చేయలేదు. ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత తెలంగాణలో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయి ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ని మ్యాచ్ చేయడం జరిగింది. సో ఇలా ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ జరిగిన తర్వాతనే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఫస్ట్ రౌండ్స్ అయిపోతే అప్పుడు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం సో అన్ని స్టేట్లలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు, రౌండ్ 1 అనేది కంప్లీట్ అవ్వలేదు. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 జరిగితేనే స్టేట్లో రౌండ్ 1 రిజల్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఎందుకు సార్ ఆల్ ఇండియా కోటాలో ఇది ఇన్నిసార్లు రివైజ్ అవుతుందంటే, సో ఫస్ట్ ఒకసారి ఏమైందంటే మనకు పిహెచ్సికి సంబంధించి ఒకసారి ఇచ్చారు. ఓకేనా? పిహెచ్సి వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సరిగా వర్క్ లేదు. అండ్ పిహెచ్సికి సంబంధించి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొత్త న్యూ ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ న్యూ ప్రాసెస్లో అప్లికేషన్ ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ నుంచి రిక్వెస్ట్ వస్తే ఒకసారి చేశారని, ఒకసారి ఏమో టెక్నికల్ ఇష్యూ అని చేసి ఉంటారు, ఇంకొకసారి ఏమో సీట్ మ్యాట్రిక్స్ ఇష్యూ అనేది చాలా చాలా పెద్దది అనమాట. సీట్ మ్యాట్రిక్స్ ఇష్యూ ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఉంది. ఓకేనా? గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది. సో గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి కొన్ని సీట్లు ఇవ్వాలి. ఏంటి? గాంధీ మెడికల్ కాలేజ్ వాళ్ళకి సరెండర్ చేయాలి. ఎవరికి? ఎంసీసీ వాళ్ళకి. అదేవిధంగా ఎన్ఎంసీ నుంచి ఒక లిస్ట్ వస్తుంది. సో గాంధీ మెడికల్ కాలేజ్ ఎన్ని సీట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీలో 250 సీట్స్ ఉన్నాయి కదా. సో జనరల్గా మీరు ఏమనుకుంటారంటే 250 సీట్స్లో 15% సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి అనుకుంటారు. కాదు, 250 సీట్స్లలో వెళ్ళవు. 250 సీట్స్లలో 50 సీట్స్ అనేవి రిజర్వ్ ఫర్ ఈడబ్ల్యూఎస్, సూపర్ న్యూమరీ సీట్స్ అనమాట. ఈడబ్ల్యూఎస్ కోసం మాత్రమే తీసుకొచ్చిన సీట్స్. ఇవి ఓన్లీ స్టేట్ కోటాలో ఉంటాయి. సో కాబట్టి 200 సీట్స్ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఈ 200 సీట్స్ నుంచి మాత్రమే 15% ఆఫ్ ద సీట్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు? గాంధీ కాలేజ్ వాళ్ళు సరెండర్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే 250 సీట్స్ కి ఎంసీసీలో 15% తీసి ఉండొచ్చు. ఓకేనా? సో 15% తీసి సీట్ మ్యాట్రిక్స్ డిజైన్ చేసి ఉండొచ్చు. సో దీంట్లో బీసీ వాళ్ళకి ఒక సీటు, ఎస్సీ వాళ్ళకి ఒక సీటు, ఎస్టీ వాళ్ళకి ఒక సీటు, ఓపెన్ లో ఒక సీట్స్. సో ఇవి ఏమవుతాయి అంటే మిస్ మ్యాచ్ అవుతా ఉంటాయి. ఇది నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఓకేనా? గాంధీ కాలేజ్ అని ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. సో ఇలా చాలా కాలేజ్లకు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. కొన్నిసార్లు 15% అనేది మనం తీసినప్పుడు 32.4 వస్తుంది, 32.5 వస్తుంది, 32.6 వచ్చింది అనుకోండి. సో ఇది 33 సీట్స్ తీసుకోవాలా, 32 తీసుకోవాలా, సో లేకపోతే ఎన్ని సీట్లు సరెండర్ చేస్తుంది, ఒక లెక్క అనేది ఉంటుందా సార్ అంటే, అది మనకు స్టేట్ గవర్నమెంట్లలో ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్కి మా దగ్గర ఇన్ని సీట్లు ఉన్నాయి, మేము ఎంసీసీకి ఇన్ని సీట్స్ మేము సరెండర్ చేస్తున్నామని ఇవ్వాలన్నమాట. సో దీంట్లో కొన్ని కాలేజీలు రాంగ్ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చాయి. ఓకేనా? కొన్ని కాలేజీలు రాంగ్ సీట్స్ ఇచ్చాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మ్యాచ్ చేయడము. ఎందుకంటే అట్లా రాంగ్ సీట్స్ ఇచ్చి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అసలు ఈ సీట్స్ అనేవి మన దగ్గర లేవు, స్టేట్ కోటాలో లేవు, ఆల్ ఇండియా కోటాలో లేవు, స్టేట్ కోటాలోనే ఫిల్ చేస్తాం, ఆల్ ఇండియా కోటాకి ఇవ్వము, ఇలాంటివి జరిగితే ఆ సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే ఎంసీసీ వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట, సీట్ మ్యాట్రిక్స్ అనేది మీరే మళ్ళీ ఇవ్వాలి, సో దానికి రెస్పాన్సిబుల్ మీరే, సో ఏమైనా మిస్టేక్స్ జరిగితే మా బాధ్యత లేదు అని చెప్పడం జరిగింది. సో మేబీ సీట్ మ్యాట్రిక్స్ ఇష్యూస్ ఉండుండొచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, ఎన్ఆర్ఐ కన్వర్షన్. ఓకేనా? ఆ ఎన్ఆర్ఐ కన్వర్షన్ అనేది నిన్న వచ్చింది లిస్ట్. అంటే ఎవరైతే క్యాండిడేట్స్ డీమ్డ్ కోటాలోకి అంటే ఇండియన్ కోటా నుంచి ఎన్ఆర్ఐ కన్వర్షన్ చేసుకోవడానికి, మన స్టేట్లలో సీక్యాట్ సీట్స్ ఉంటాయి కదా, అలా చేసుకోవడానికి నిన్నటి వరకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి నిన్నటి లిస్ట్ వచ్చిందనమాట. సో దీని ప్రకారం ఇవన్నీ ఇష్యూస్ ముందు ఏం జరుగుతుంది కౌన్సిలింగ్ అంటే, ఎన్ఆర్ఐ నోటిఫికేషన్ ఇస్తారు,
ఫిజికల్ హ్యాండిక్యాప్ నోటిఫికేషన్ ఇస్తారు. సో సీట్ సరెండర్ చేయమని చెప్తారు, సీట్స్ మ్యాట్రిక్స్ ఇస్తారు, దాని తర్వాత షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. కానీ ముందుగానే ఎంసీసీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని, వెబ్ ఆప్షన్స్ అని స్టార్ట్ చేసి దాని తర్వాత ఈ ఇష్యూస్ అనేవి ఫేస్ చేశారు. దీనివల్ల మనకు షెడ్యూల్ అనేది మారుతూ వచ్చింది. సార్ మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా అంటే రౌండ్ 1 పోస్ట్ పోన్ అవ్వకపోవచ్చు, మేబీ రౌండ్ 2 అవ్వచ్చు. రౌండ్ 2 ఎందుకు పోస్ట్ పోన్ అవుతుంది సార్ అంటే, సో రౌండ్ 1 అనేది ఎప్పటి వరకు ఉంది మనకి, రౌండ్ 1 కంప్లీట్ అవ్వడానికి 20 ఆగస్ట్ ఉంది. ఓకేనా, రౌండ్ 1 కంప్లీట్ అవ్వడానికి 20 ఆగస్ట్ ఉంది. సో ఇదే రౌండ్ 1 స్టేట్లలో కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం ఉంది, 26th ఆగస్ట్ ఉంది. సార్ 26th ఆగస్ట్ వరకు మన స్టేట్లలో కంప్లీట్ అవుతుందా సార్ అంటే, సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కోర్టు ఇష్యూస్ ఉన్నాయి, ఇవి సార్ట్ అవుట్ అయినాయి అనుకోండి మనకు జరిగిపోతుంది. ఒకవేళ సార్ట్ అవుట్ అవ్వలేదు, అన్ని స్టేట్లలో అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రౌండ్ 2కి ఏదైనా ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు ఆల్ ఇండియా కోటా వాళ్ళు. లేదు ఒకవేళ ఎక్స్టెన్షన్ తీసుకోకపోతే రౌండ్ 1 రౌండ్ 2 అనేది కంప్లీట్ చేసి రౌండ్ 3కి మళ్ళీ షెడ్యూల్ మారడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మేబీ మీరు కౌన్సిలింగ్ లో ఉన్నారు కాబట్టి ఇది మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ మేము చూస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఆల్ ఇండియా కోటా మారుతూనే ఉంటుంది. సో ఎక్కడ పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం జరగలేదు, ఏదో ఒక రౌండ్ కి మారుతూనే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం ఇప్పుడు మనకు ఫస్ట్ రౌండ్ లోనే మారుతూ వస్తూ ఉంది. సో టెన్షన్ పడకండి, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే అసలు చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నామంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, 2021 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2021 జూన్లో ఎగ్జామినేషన్ రాస్తే 2022 మేలో కాలేజీకి వెళ్ళారు. ఓకేనా, ఆల్మోస్ట్ 6-7 months 8 months వాళ్ళు ఇంట్లోనే ఉన్నారనమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈడబ్ల్యూఎస్ కేసు వల్ల అప్పుడు లేట్ అయిపోయింది. సో ఇలా లేట్ అవుతూనే ఉంటుంది అనమాట. మీకు సీట్ వస్తుంది, కన్ఫర్మేషన్ ఉంది అంటే సో రిలాక్స్ అవ్వండి. సో ఈ రోజు వచ్చే సీట్ రేపైనా ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఎవరైతే బార్డర్ స్కోర్లో ఉన్నారో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో మనం షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా ఎప్పుడైపోతుందంటే 10th అక్టోబర్ 2025 రోజున అయిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి 9th ఆగస్ట్ రోజు రిజల్ట్ వచ్చేస్తుంది. సో మనకు 20 ఆగస్ట్ లోపు వెరిఫికేషన్ అయిపోతుంది. సో ఓకేనా, లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసరికి 18th ఆగస్ట్ వరకు ఇవ్వడం జరిగింది. 20 ఆగస్ట్ లోపు ఏవైతే కాలేజీలు ఉన్నాయో వాళ్ళ డేటాని షేర్ చేయాల్సి వస్తుంది. సో 21st ఆగస్ట్ నుంచి మనకు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కూడా 9th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టే వేకెన్సీ 30 సెప్టెంబర్ నుంచి. మీరు ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా సెకండ్ రౌండ్ చేసుకోవచ్చు, సెకండ్ రౌండ్ చేసుకోకపోయినా థర్డ్ రౌండ్ చేసుకోవచ్చు, థర్డ్ రౌండ్ చేసుకోకపోయినా ఫోర్త్ రౌండ్ చేసుకోవచ్చు. సో ఇది ఆల్ ఇండియా కోటా షెడ్యూల్. సో అదేవిధంగా స్టేట్ షెడ్యూల్ ఇచ్చారు. ఈ స్టేట్ షెడ్యూల్ అనేది అన్ని స్టేట్స్ ఫాలో అవ్వవు, అన్ని స్టేట్స్లలో ఇదే టైమింగ్ అనేది కుదరదు. కానీ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి ఏదైనా లాస్ట్ డేట్ ఉంటుందా సార్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి ఒక లాస్ట్ డేట్ అనేది ఎన్ఎంసీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా, ఆ డేట్ నాకు తెలిసి ఇదే. ఓకేనా, 10th అక్టోబర్ 2025. ఈ 10th అక్టోబర్ 2025 లోపు అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న అన్ని మెడికల్ సీట్స్ అనేవి జాయిన్ అయిపోవాలి, అన్ని ఫిల్ అయిపోవాలి. ఒకవేళ 10th అక్టోబర్ 2025 లోపు ఫిల్ అవ్వకపోతే ఏమైనా సీట్స్ అనేవి రిమైనింగ్ వేకెంట్గా ఉంటే మళ్ళీ అప్పుడు అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఎంసీసీ వాళ్ళు ఎన్ఎంసీకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి, ఎక్స్టెండ్ చేయండి డేట్ని అని రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు మాత్రమే మనకు మళ్ళీ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. లేకపోతే ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ 10th అక్టోబర్ 2025. ఓకేనా, సో ఎంబీబీఎస్ క్లాసెస్ 5th సెప్టెంబర్ నుంచి అంటున్నారు, 1st సెప్టెంబర్ నుంచి ఉండేది ఇప్పుడు 5th సెప్టెంబర్ నుంచి అంటున్నారు. మీరేమో లాస్ట్ డేట్ 10th అక్టోబర్ అంటున్నారు, 1 month పోతుంది కదా సార్ అంటే, సో అంతగా ఏం లేదు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే 5th అక్టోబర్ రోజు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ స్టార్ట్ అయిపోతాయి. సో కొన్ని ప్రైవేట్ కాలేజీలు మన దగ్గర మన స్టేట్లో అయితే, అంటే మేము చూస్తున్న ప్రకారం మన స్టేట్లో అయితే సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని కాలేజీలు స్టార్ట్ అయిపోతాయి. సో థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ అనేది మనకు 5 to 10% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కాబట్టి సో పెద్దగా పట్టించుకోరు అనమాట. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోతాయి. మీకు ఒకవేళ 1 month ముందు స్టార్ట్ అయిపోయినా కూడా మళ్ళీ రివైజ్ చేస్తారు సిలబస్ని, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, టెన్షన్ పడకండి. సో మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఇష్యూ అంటే కోర్టు కేసెస్ ఉన్నాయి, ఆ లోపు మన దగ్గర వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీకు మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. వన్స్ మన స్టేట్లలో మెరిట్ లిస్ట్ వచ్చిందంటే కౌన్సిలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా, సో ఎందుకంటే ఏపీలోనేమో 1 time వెబ్ ఆప్షన్స్, టీఎస్లోనేమో 1 or 2 days వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి 3rd day రిజల్ట్ ఇచ్చేసి 4th day నుంచి ఒక 2 days రిపోర్టింగ్ ఇచ్చేస్తాడు. అంటే ఒక 10 days లో 2 rounds కంప్లీట్ చేసే అంత ఉంటుంది అనమాట మనకు మెరిట్ లిస్ట్ వస్తే. అది ఆల్ ఇండియా కోటాలో అట్లా ఉండదు, ప్రతి రౌండ్కి రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో ఇలా ఉంటుంది. ఆల్ ఇండియా కోటా రౌండ్ 3ని మన స్టేట్ గవర్నమెంట్స్ అనేవి మ్యాచ్ చేస్తాయి. సో టెన్షన్ పడకండి. సో ఆల్ ద బెస్ట్. కౌన్సిలింగ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ 10% ప్రాసెస్ మాత్రమే, రిమైనింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. సో ఆల్ ఇండియా కోటాకి వెళ్తారా, ఏపీలో వెళ్తారా, తెలంగాణలో వెళ్తారా, కన్నర్ కోటానా, మేనేజ్మెంట్ కోటానా అనేది డిసైడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.